మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామమునందునాలు. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మా ప్రభాని బంగారు పాదాలకు లేఖలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవా, మరి ఉదయకాల సమయం మరి ఒకసారి నీ పాదాల చెంత చేరి ప్రార్థించుండగా వాక్యమైందాడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, నేడు దినముకు ఏర్పాటు చేయబడిన వాక్యభాగము త్రిత్వం తరువాతి 4వ ఆదివారంకి ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము ప్రవక్త అయిన యెషయా గ్రంథము 65వ అధ్యాయము 17 నుంచి 19 వరకు 24-25 వచనాలను ధ్యానం చేసుకుందాము. త్రిత్వం తరువాతి మరి 4వ ఆదివారంకి ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము ప్రవక్త అయిన యెషయా గ్రంథము 65వ అధ్యాయము 17 నుండి 19 వరకు 24-25 వచనంలో ధ్యానం చేసుకుందాము. ఇదిగో, నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు. దేవుడైన యెహోవా ప్రవక్త అయిన యెషయాకు చెప్తున్న మాటలు. అవును, మునుపటివి జ్ఞాపకం చేసుకున్నాను అంటున్నాడు. ఆయన తన పట్ల, తన ఉద్దేశాల పట్ల ఆయన ఏదైతే నూతన పరచనై ఉన్నాడో ఆ నూతన పరచబడుతున్న ఆ యొక్క సమస్తాన్ని బట్టి మనము ఆయన యందు నూతన పరచబడి, అంటే మనలో ఉన్న పాప జీవితాన్ని, రోత జీవితాన్ని తొలగించి దేవుని వాక్యము చేత, ఆయన ప్రేమ చేత, ఆయన సృజించబోతున్న నూతన ఆ యొక్క సమస్తాన్ని బట్టి మనము సిద్ధపడగలిగి ఉండాలి. దీని విషయమై యెషయా ద్వారా దేవుడు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను అంటున్నాడు. క్రొత్త ఆకాశము క్రొత్త భూమి అంటే పాత వాటిని కాదు, కానీ నూతన పరిచే వాటిగా, నూతన క్రియగా, నూతన తలంపులుగా, నూతన ఉద్దేశాలతో కూడినదై ఉన్నదనే విషయాన్ని గుర్తు చేస్తూ, మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు అంటున్నాడు. అంటే ఒకవేళ మన జీవితంలో దేవునికి విరోధముగా, ఆయాసకరంగా మనం ప్రవర్తించి జీవించి, ఒకవేళ ఈ లోకంలో మనం ఉన్నప్పటికీ గత జీవితాన్ని బట్టి కాదు, కానీ నేడు ప్రభువు తన మాటను తెలియజేసేది ఏంటంటే, నిన్ను నూతన పరచుదును. ఇప్పుడు ఆయన చిత్తాన్ని, ఆయన ఉద్దేశాన్ని ఎరిగినప్పుడు, ఆయన చిత్తానికి లోబడినప్పుడు, ఆయన యందు భయభక్తులు కలిగినప్పుడు ఆయన వాటిని మన ఎడల జరిగించువాడు. కాబట్టి ఇక్కడ మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు అంటున్నాడు. అంటే నీ యొక్క స్థితిగతులను ఆయన సరిచేసి నిన్ను నూతన వ్యక్తిగా, నూతనమైన ఆలోచనల చేత ఆయన స్థిరపరిచి బలపరచువాడు. కాబట్టి నేను సృజించుచున్న దానిని గూర్చి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుదురు అంటున్నాడు. ఇప్పుడు దేవుడు ఏదైతే ఆయన నూతన పరచనై ఉన్నాడో దాని గురించి మనం ఏమవుతామంట? హర్షించి ఆనందించాం. అంటే ఆ నూతన ఆకాశమును బట్టి, నూతన భూమిని బట్టి ఆయన యందు ఒక ఉన్నతమైన ఉద్దేశాలు మనము కలిగిన వారమై ఉండాలి. అంటే మనలో, మన ఆలోచనలో మార్పు అనేది అక్కడ తండ్రి అయిన దేవుడు ప్రవక్త అయిన యెషయా ద్వారా తెలియజేసి చెప్తున్న మాట. కాబట్టి నేను సృజించుచున్న దానిని గురించి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించు వారినిగాను సృజించుచున్నాను అంటున్నాడు. అంటే నూతనమైనది ఎలా ఉంటుంది అంటే, అక్కడ దేవుని యొక్క మహిమతో, దేవుని యొక్క చిత్తముతో, దేవుని యొక్క ఉద్దేశాలతో అవి ఉంటవి. కాబట్టి అక్కడ మరణమునకు కానీ, చీకటికి కానీ, పాపానికి కానీ ఏమాత్రమునో చోటు ఆస్కారం లేని స్థితి. అంటే కేవలము దేవుని యొక్క సంచారము, దేవదూతల సంచారము, పరిశుద్ధుల సంచారము, పరిశుద్ధుల యొక్క విందులు, అంటే దేవుని కార్యాలే తప్ప అపవాది సంబంధమైన, ఇహలోక సంబంధమైన కార్యాలు ఏమీ ఉండవనే విషయాన్ని యెషయా ద్వారా దేవుడు అక్కడ చెప్తూ, నేను యెరూషలేమును గూర్చి ఆనందించేదను, నా జనులను గూర్చి హర్షించేదను అంటాడు. అంటే యెరూషలేము అనగా దేవుని పట్టణము, దేవుని సంఘము. మనము ఆయనలో ఉన్నప్పుడు
ఆయన మనలను బట్టి, మన పనులను బట్టి, మన ఆలోచనలను బట్టి, మనం చేసే కార్యాలను బట్టి ఆయన సంతోషించేవాడు. అంటే దేవుణ్ణి సంతోషపెట్టే రీతిగా నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ ఉద్దేశాలు ఉండాలి తప్ప నీవు దేవునికి కోపమును దుఃఖమును పెట్టి అట్టి పరిస్థితిని తేకుండా, అంటే నీవు కేవలము ప్రభు మాటను బట్టి, పరిశుద్ధాత్మను బట్టి, దేవుడు నీకు అనుగ్రహింపజేసిన స్థితి ఏదైతే ఉందో ఆ నూతనత్వాన్ని నీవు కలిగి ఉండాలి అనే మాటను చెప్తూ అందుకని అంటున్నాడు, నేను యెరూషలేమును గూర్చి ఆనందించేదను, నా జనులను గూర్చి హర్షించేదను, రోదన ధ్వనియు విలాప ధ్వనియు దానిలో ఇకను వినబడవు అంటున్నాడు. అంటే ఏడ్పు కానీ వేదన కానీ, అంటే నీకు శ్రమ అనేది అక్కడ ఉండదు. నీవు ఇక్కడ పడుతున్న శ్రమ అంతా కూడా దేవుడు చూచి నీవు ఏదైతే ఆయన సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నావో, ఏదైతే నువ్వు కనిపెడుతున్నావో, ఏదైతే నువ్వు ఎదురు చూస్తున్నావో ఆ నూతనత్వాన్ని నీకు ఆయన దయచేసేవాడే ఉన్నాడు. అంటే ఇహమందు నీకు కలిగే శ్రమల నుండి విడుదల కలుగుతుంది. ఆయన ఇచ్చే ఆ యొక్క నూతన యెరూషలేములో నీపై ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైనదో అక్కడ గుర్తు చేశాడు. అందుకనే రోదన ధ్వనియు విలాప ధ్వనియు దానిలో ఇక వినబడవు అంటున్నాడు. అంటే నీవు నిత్యము ఆయన సన్నిధిలో స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఆయన యొక్క మహిమ యందు, ఆయన ఉన్నతమైన ఆలోచనల యందు నీవు ఉంటావని ఇక్కడ 19లో చెప్పి, మళ్ళీ 24, 25లో అక్కడ ఆయన చెప్తున్న మాట ఏంటంటే, వారికి ఇలాగా జరుగును, వారు వేడుకొనక మునిపే నేను ఉత్తరమిచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదను అంటాడంటే నీ హృదయంలో ఏదైతే నీవు తలస్తున్నావో, ఆలోచిస్తున్నావో దేవుని పట్ల, అది నువ్వు ఇంకా అడగక మునిపే దేవుడు నీకు దాన్ని జరిగిస్తాడంటే హృదయాంతరంగా ఎరిగిన దేవుడు కాబట్టి నీ హృదయవాంఛలను తీర్చి నిన్ను ఆయనతో, ఆయన యొక్క ఉద్దేశాలతో సమరూపిగా, అంటే ఆయన ఉండు స్థలములో నీవు నేను ఉండులాగున ఆయన మనకు స్థలము సిద్ధపరచి వెళ్ళి ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క నూతన ఆకాశమును బట్టి, నూతన భూమిని బట్టి, దేవుడు సృజించబోతున్న దాన్ని బట్టి నువ్వు సంతోషించి ఆనందించి అందు జీవించి నీవు ఆయనతో ఉండవలసి ఉన్న విధానం ఏదైతే ఉందో దాన్ని బట్టి నీవు అడగక మునిపే నీకు దానిని ఆయన సమకూర్చువాడు. అందుకని ఇక్కడ అంటున్నాడు, వారికి ఇలాగను జరుగును, వారు వేడుకొనక మునిపే నేను ఉత్తరమిచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదను అంటున్నాడు. అంటే దేవుడు మన ప్రతి అవసరతను తీర్చేవాడు. ఇహమందు నీకు ఎన్ని శ్రమలు పడుతున్నావో, వేదనలు పడుతున్నావో వాటన్నిటి నుంచి నీకు ఆయన గొప్ప విడుదలనిచ్చి ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని నీకు అనుగ్రహించువాడు. కాబట్టి ఇక్కడ యెషయా ద్వారా దేవుడు చెప్తూ అంటున్నాడు, తోడేళ్లను గొర్రె పిల్లలను కలిసి మేయును, సింహము ఎద్దువలే గడ్డి తినును, సర్పమునకు మన్ను ఆహారమగును, నా పరిశుద్ధ పర్వతములో అవి హాని అయినను నాశనమైనను చేయకుండాను అని యెహోవా సెలవిచ్చున్నాడు అని. ఆయన కలుగు చేసిన ఈ సమస్త సృష్టి ఆయనకి ఏ విధంగా లోబడుతుందో ఆ విధంగా ఈ యొక్క జీవులు కూడా, అంటే ఇప్పుడున్న పరిస్థితికి అప్పుడున్న పరిస్థితికి ఉన్న వ్యత్యాసాన్ని అక్కడ యెషయా ద్వారా దేవుడు చెప్తున్నాడు. అంటే అవి ఒకప్పుడు వాటి యొక్క ఆహారం నిమిత్తము, వాటి యొక్క అవసరతల నిమిత్తం జీవించాయి. కానీ ఇప్పుడు అవన్నీ కూడా వాటి యొక్క పద్ధతులను, వాటి యొక్క ఉద్దేశాలను మార్చుకుంటవి అనే ఉద్దేశాన్ని చెప్పి, అంటే నీవు నీ స్థితి మార్చినప్పుడు దేవుడు ఏ విధంగా నువ్వు దేవుల్లో ఉన్నావో ఇక్కడ ఈ యొక్క పశువులను బట్టి, జంతువులను బట్టి కూడా యెషయా ద్వారా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, తోడేళ్లను గొర్రె పిల్లలను కలిసి మేయనంటున్నాడు, సింహము ఎద్దువలే గడ్డి తినును అంటున్నాడు, సర్పమునకు మన్ను ఆహారం అవును అంటున్నాడు, నా పరిశుద్ధ పర్వతములో అవి హాని అయినను నాశనమైనను చేయకుండాను. పరిశుద్ధ పట్టణములోనికి, ఆ పర్వతంలోనికి అవి ప్రవేశించేవి కాబట్టి వాటిలో ప్రేమ అనేది ఉంటుంది. అంటే నీవు ఆయన ప్రేమలో నిలిచి ఉంటే, నీవు ఆయన ప్రేమ యందు జీవించినట్లయితే, నీవు ఆయన వాక్యానుసారంగా నడుచుకుంటే, నీవు ఆయన ఉద్దేశానుసారంగా జీవించడానికి ఇష్టపడితే నీ పట్ల ఆయన చేయు ప్రతి కార్యాన్ని ఆయన ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. కాబట్టి మనము ఇహమందు జీవించినప్పుడు లోకముతో పాపముతో కాక దేవుని యొక్క ఆత్మచేత నింపబడుతూ, ఏదైతే దేవుడు ఆనాడు ప్రవక్త అయిన యెషయాకు ఆయన తెలియజేసిన మాటలు ఏవైతున్నావో వాటిని బట్టి ఆ నూతనత్వాన్ని, నూతన క్రియను మన పట్ల ఆయన జరిగించనే ఉన్నారు. కాబట్టి ఆ జరిగిపోతున్న ఆ కార్యాన్ని కోసం ఎదురు చూస్తూ ప్రభువు సెలవిచ్చినట్లుగా నేను మరలా వచ్చి నేను ఉండు స్థలంలో మిమ్మలను
చేర్చుకుందును, మీకు స్థలము సిద్ధపరచు వెళ్ళుచున్నానని ప్రభు ఏదైతే ఆయన సెలవిచ్చారో, ఆయన రెండవ రాకడలో ఆయన తన తండ్రి చిత్తాన్ని జరిగించి ఆయన యందు విశ్వాసం ఉంచు వారిని అందరినీ ఆయనతో ఆయన రాజ్యంలో చేర్చును. అంటే సకల పరిశుద్ధులను, సకల విశ్వాసులను, మరి సార్వత్రిక సంఘాన్ని ఆయన ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచబడినాడు. కాబట్టి ఆయన యందు జీవించడానికి ఆ మహిమ కలిగిన మేఘం మీదకు కొనుక్కోబడాలంటే మనలో నూతనమైన కార్యాలు, నూతనమైన తలంపులు, నూతన ప్రవర్తన అనేది రావాలి. అవన్నీ రావాలంటే మనము దేవునికి లోబడాలి, ఆయన చిత్తాన్ని జరిగించాలి, ఆయన ఉద్దేశాలను నెరవేర్చాలి. ఎప్పుడైతే మనకి లోబడతామో మన పట్ల ఆయన తన కార్యాన్ని జరిగించి మనలను ఆయన తనతో, తన నిత్యత్వముతో, తండ్రితో, కుమారునితో, పరిశుద్ధాత్మతో యుగయుగాలు జీవించే ఆ యొక్క ధన్యకరమైన స్థితిని ఆయన మనకి సమకూర్చునని ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు సెలవిస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ విడువక ఎడబాయక కృప చూపుచు అయా నూతన ఆకాశమును, నూతన భూమిని అందునైనా సంతోషించువారుగా, హర్షించువారిగా, ఆనందించువారిగా మిమ్మలను చేయుదునని మీరు సెలవిచ్చారు. ఎందుకంటే మా గత జీవితాల నుండి మేము మార్పు చెంది, మారు మనస్సు పొంది నీ యందు నూతన క్రియగా చేయబడి అయా నిన్ను బట్టి, నీ పట్టణమును బట్టి నీవు మా కొరకు ఏదైతే సిద్ధపరచున్నాయో దాన్ని బట్టి మేము సిద్ధపడినట్లు మాకు అనుగ్రహించండి. నీ వాక్య సత్యమును అనుసరించి, నీ వాక్య సత్యములో ఉండే విశేష అనుభూతులను, అనుభవాలను మేము గ్రహించి తెలుసుకుని వాటి ప్రకారం జీవించుటకు మాకు నీ కృప దయచేయండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. జన్మదినాలు, వివాహ దినాలు ఆ కోడికల కుటుంబాలను ప్రత్యేకపరచండి. తమ ప్రియులను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి. ప్రభా, ఏ ఒక్కరూ నశించక అంతటా అందరూ మారు మనసు కలిగి, పాపక్షమాపణ కలిగి నీ నిత్యరాజ్యములో నూతనమైన తలంపుల చేత, నూతనమైన ఆలోచనల చేత నిత్య మహిమలో ప్రవేశించగలిగిన స్థితి ప్రతి వారికి దయచేయండి. లోకం నుండి, పాపం నుండి ప్రత్యేకింపబడి నీ నీతిని అనుసరించుటకు మాకు నేర్పించండి. మా దేశాన్ని, అధికారులను, పాలకులను, నాయకులను దీవించండి. వారిని దివ్యమైన చిత్త ప్రకారం ఏలినట్లు, జీవించినట్లు వారికి జ్ఞానమును, బలమును, శక్తిని, సమస్తాన్ని సమకూర్చమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకొనమని, మీరు అక్కడికి మమ్మల్ని సిద్ధపరచమని, దీని పరిచర్యలతో ఎండమని యేసునామం నడుచున్నాం తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదినాహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం అపరాధములను క్షమించుము. శోధనలో తేక దుష్టులను తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము నిరంతరము సదా తోడయండి సంరక్షించునుగాక. ఆమెన్.